వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉద్యోగ సంఘాలు నన్ను కొనుక్కొని తిన్నా కూడా నా దగ్గర పైసలు లేవు. రేవంత్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. రైతుల భూ సమస్యలు తీర్చడానికి తీసుకొచ్చిన గొప్ప చట్టం భూభారతి చట్టమన్న ఎమ్మెల్యే నాగరాజు. భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని వర్తనపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోమవారం మండలంలోని బండవుతాపురం, కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాతో కలిసి పాల్గొన్న వర్తనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు. అలాగే మీకు ఏ సమస్య ఉన్న నడయల్ యువర్ ఎమ్మెల్యే 8096107107 సమస్యలకు పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయసాగర్, మార్కెట్ చైర్మన్ వెంకటయ్య మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజిరెడ్డి, గ్రామ పార్టీల అధ్యక్షుడు దశరథం, రెవెన్యూ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఆ రోజు ఆ సభలో అదే కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో మొత్తం ఆ చట్టాన్ని చింపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద పేపర్లు ఇసిరేసి మొత్తం దాడి చేసేంత పని చేసి స్పీకర్ గారిని అవమానపరచంగా వారిపైన కాగితాలు ఇసిరేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. అంటే ప్రజల పట్ల, రైతు పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటిది అనేది మీరు ఒకసారి గమనించండి. అందుకే ఈ ధరణిని తుంగలు దొక్కి భూభారతి చట్టం తెచ్చిన మన యొక్క ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి ఈరోజు చూడండి, అందరు అధికారులు వేసుకొని మీ దగ్గర కూర్చున్నారు. మీ సమస్యలు తెలియపరచండి. ఒకవేళ సమస్య జటిలమైతే మేడం దీనిపైన మళ్ళీ పైకి పంపించి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఏ విధంగా సులువుతరగా, అంటే ఇదన్నీ పైలట్ ప్రాజెక్ట్ కింద మన మండలం తీసుకున్నాం. మన మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, జటిలమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా పైకి పంపిస్తే అన్ని మళ్ళీ క్రోడీకరించి, అంటే అన్ని జిల్లాలో ఉన్న సమస్యలను, ఈ సమస్యలన్నీ చూసి ఈ సమస్యలన్నీ ఒకే విధంగా ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి, కొన్ని కోర్టు సమస్యలతోని, కొన్ని సాదాబాయి నియమంతోని, ఇంకా కొన్ని భూమి ఒక్కరికి ఉంటే పేరు ఒక్కరికి రావడం, భూమిన కాడ మనిషి ఉండకపోవడం, లేకుంటే మనిషి ఉన్న కాడ ఆయనకు పాస్బుక్ రాకపోవడం, సాగు మీద ఒకరు ఉంటారు కానీ పాస్బుక్ నాగరాజుకి వస్తుంది, రాజిరెడ్డి ఏమో భూమి మీద ఉంటాడు, దున్నుతా అంటాడు పాపం, నాగరాజేమో అన్ని డబ్బులు తీసుకుంటా అంటాడు. కాబట్టి ఇటువంటి సమస్యలను గ్రామంలో చెప్తారు కదా, రసీద్ మసీద్ అని ఎందుకన్నా గ్రామంలో అందరు చెప్తారు, అన్యాయం దొంగ నాగరాజు గుట్టెనన్న పేరెక్కించుకున్నాడు, రాజిరెడ్డి పటేల్ది భూమి అని చెప్తారు. అటువంటి సమస్యను ఇక్కడనే పరిష్కరించి మీ అందరి వీలైతే మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేయడం, భూమిపైకి పోయి అందరి చుట్టుపక్కల ఉన్న రైతులతోని గ్రామంలో ఇక్కడనే వేదిక మీద అడిగి నాగరాజు ఉన్నాడా మరి రాజిరెడ్డి ఉన్నాడా భూమి మీద కరెక్ట్ తీసుకొని పాస్బుక్ ధరణితో ఎవరికి వచ్చిందని దానిపైన విలక్షణంగా, విచక్షణంగా మీ అందరికి తీసుకొని తప్పనిసరిగా ఈ భూభారతి వల్ల ఎవరైతే నా రైతు అక్కలు కానీ, రైతు అమ్మలు కానీ, రైతు అన్నలు కానీ ఎవరైనా ఇబ్బంది పడి తప్పనిసరిగా ఈ యొక్క సమస్య ద్వారా, ఈ భూభారతి చట్టం ద్వారా సమస్య పోతుందని నేను భావిస్తున్నా. తప్పనిసరిగా ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లనే ఈ చట్టంలో ఇంకో అవగాహన కూడా ఇచ్చారు. ఒకవేళ అధికారి ఎంఆర్ఓ ఒక ధైర్యం ఉన్నది, నా భూమి ఉన్నది, నా కొడుకంటే ఎక్కువ, నా ఎకరం భూమి అమ్మి పాపం అక్కడ ఆ ఆసుపత్రిలో కట్టుకునే ధైర్యమే భూమి అనేది. భూమి ఉంటే ఒక ఆత్మస్థైర్యం, ఒక ధైర్యం. అంతా ఏడ్చుకుంటా కూడా నా కొడుకంటే ఎక్కువ నా సార్ అన్నాడు. నా దగ్గరికి వస్తే తక్షణమే నేను మాట్లాడి సీఎం గారితో మాట్లాడి
సీఎం కాంప్లెక్స్ మాట్లాడి 8 లక్షలు మాఫ్ చేయించారు. 13 లక్షలు మాఫ్ చేయించారు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిపెట్టారు, ముక్కు పిండి వసూలు చేసుకుంటారు. అటువంటి బాధాకరమైన సంఘటనలు మనం చూస్తాం. భూమి ఉన్నదంటే ఒక ధైర్యం ఉంటుంది. ఎస్, నాకు భూమి ఉన్నది, నేను ఏమైనా చేయగలుగుతా, నా బిడ్డ పెళ్లి చేయగలుగుతా, నా కొడుకు ఫీజు కట్టుకోగలుగుతా, లేకుంటే నా బిడ్డలను బయటికి దేశాలకు పంపుకోగలుగుతా అనే ఒక ధైర్యం ఉన్న భూమితో సంబంధం ఒక కుటుంబానికి ఉంటుంది. కాబట్టి అలాంటి ధైర్యాన్ని మనం గత ప్రభుత్వం మనల్ని నిర్వీర్యానం చేసి ఆ ధైర్యాన్ని కోల్పోయే విధంగా చేసిండ్రు. ధరణి పేరుతోని కల్వకుంట్ల ఫ్యామిలీ లాభపడ్డంత బహుశా దేశంలో ఎవరు లాభపడలేదు. ఇది వాస్తవం. నేనేదో వారి మీద నేనేదో చెప్తున్నాను కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద దగాకోరు మోసం ధరణి అంటేనే దగాకోరు. ఆ చట్టం తెచ్చి ఎన్ని వేల ఎకరాలను ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నారు. అత్యంత ధనవంతుడు ఎమ్మెల్యేలో ఎవడన్నాడంటే అది కల్వకుంట్ల ఫ్యామిలీ ఉన్నది. మీకు తప్పనిసరిగా తెలుస్తుంది, ఇప్పుడు కాకుండా రేపు తెలుస్తుంది మీకు. మళ్ళీ మొన్న వచ్చి మీటింగ్ పెట్టిండ్రు. మేము చాలా సత్యపూసలం, సత్యంగా మాట్లాడుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసాలు చేసింది. 6 గ్యారంటీలు అన్నది ఇస్తలేదు. బస్సు ఉచిత ప్రయాణం చేస్తే ఆడోళ్ళు సిగలు పట్టి కొట్లాడుకుంటున్నారు, లేదంటే వాళ్ళ కొడుకేమో డిస్కో డాన్సులు చేస్తున్నారు. ఆడోళ్ళని అవహేళన చేసిండ్రు మహిళలు. అదే సన్నబియ్యం ఇచ్చినాం ప్రతి పేదవాడి కడుపు. అమ్మ సన్నబియ్యం ఎంతమందికి వచ్చిందమ్మా? ఒకసారి చేయాలి, ఎంతమందికి వచ్చినాం అన్నా? అన్ని కుటుంబాలకు వచ్చింది. ధన్యవాదాలు. మీ పేదోడిని కడుపు నింపేదే సన్నబియ్యం. మనం వెనకట చూసిన ఆ దొడ్డు బియ్యం వస్తే అక్కడనే అమ్ముకునేది. అది వద్ద ఎవరు తింటారు ముక్కపట్టిన బియ్యం, దొడ్డు బియ్యం. ఎందుకని ఆ రేషన్ స్టోర్లోనే సంతకం పెట్టి అతను ఇచ్చిన పైసలు తీసుకొని, లేకుంటే దాన్ని కోళ్ళ ఫామ్కో, లేకుంటే పందుల ఫామ్కో, లేకుంటే ఎక్కడనో చేపల ఫామ్కో వేసేది ఆ బియ్యం అన్ని. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు, వెనకట నేను చూసిన డ్యూటీలు ఉన్నప్పుడు మన యూరియా బస్తాలకో లేక దానికి పోయి చెప్పులు పెట్టేది, ఎండలు నిలబడలేదు. ఇప్పుడు ఆ లైన్ ఇప్పుడు సన్నబియ్యం కోసం కడుతున్నారు. అంటే ఎంత గొప్పగా ఆలోచిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఈ యొక్క భూభారతి చట్టాన్ని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ జనగణనతో పాటు కులగణన చేయాలని తలపెట్టిన చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటానికి వరంగల్ రోడ్డు సర్కిల్లో గల అమరవీరుల స్తూపం దగ్గర నర్సంపేట పట్టణ బీజేపీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేసిన బీజేపీ పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహలు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఘట్టం ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఠాకూర్ రవీందర్ సింగ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పొదిళ్ల రామచందర్, రూరల్ మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, బీజేపీ నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్, సూత్రపు సరిత, ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, తప్పెట్ల సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై మాతా భారత్ మాతా, జై మాతా భారత్ మాతా, భారత్ మాతా కే. పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ అధ్యక్షుడు గూడూరు గారి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా గౌరవశ్రీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం. భారతదేశంలో 30 సంవత్సరాల క్రితము కులగణన నిర్వహించడం జరిగింది. జనాభా ప్రాతిపదికన 20 సంవత్సరాల భారతదేశంలో జనగణన జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వీటి 30 సంవత్సరాల కాలం పట్టడం జరిగింది. 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జనాభా గణన తర్వాత భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కులగణన అనేటువంటి పథకం. ఈ కులగణన అనేటువంటిది దీన్ని కాంగ్రెస్ పార్టీ మా వల్లనే నరేంద్ర మోడీ చెప్తున్నారు అనేటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో అది నిజంగా కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యానికి అది నిజంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ క్రమంగా జరగాల్సినటువంటి ప్రాతిపదిక అది కంపల్సరీ జరగాల్సిందే.
కానీ ఆలస్యమైంది. అది కంటిన్యూషన్లో ఈరోజు బీసీల యొక్క జనాభా ఎంత ఉన్నది, బీసీల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క జనాభా ఎంత ఉన్నది అనేటువంటి అంశం జనాభా యొక్క ప్రాతిపదికన కులగణన జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చెప్తానో లేకపోతే ఇంకోళ్ళు చెప్తానో కులగణన చేయాల్సినటువంటి దుస్థితిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రజలకు ఏదైతే అవసరమవుతుందో, ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని తప్పకుండా చేసి నిర్వహించి తీరుతాం. అందుకోసమే ఈనాడు పెహల్గాం సంఘటన ఇలా భారతదేశం మొత్తం కూడా ఇలా నరేంద్ర మోడీ చూస్తూ ఉన్నది. పెహల్గాం సంఘటన ఉగ్రవాదులను ఏ విధంగా అంతమొందిస్తారు, ఏ విధంగా జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇలా భారతదేశం మొత్తం చూస్తున్నది. అందుకోసమే అలాంటి గొప్ప నాయకుడి యొక్క నాయకత్వంలో ఇలా కులగణన జరుగుతూ ఉంది. ఈ కులగణన ప్రధానంగా అసలైనటువంటి బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెంలో 20 లక్షల అంచనా ఖర్చుతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీపాయం వెంకటేశ్వర్లు. అనంతరం కార్యాలయ స్థలదాతలు, పోలేబైన కుటుంబస్తులు ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యను శాల్వాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమానికి కరకగూడెం ఎంఆర్ఓ నాగప్రసాద్, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుసేన్, మాజీ సర్పంచ్ పోలేబైన శ్రీవాణి, మండల నాయకులు ఎర్ర సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ పంచాయతీ యొక్క సౌకర్యార్థం, ఈ గ్రామ పంచాయతీ పాలన సజావుగా జరిగేదానికోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంగా కేంద్రంగా మీకు అమలయ్యేదానికోసం అర్హత పొందినటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడానికి అందుబాటులోకి ఇవాళ మనం శాస్త్ర గ్రామ పంచాయతీ బిల్డింగ్ను మనం ప్రారంభం చేసుకున్నాం. ఇది మీ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల వారికి వారి జీవన విధానంలో మార్పుల కోసం, వారు ఆర్థికంగా నిలబడేదాని కోసం ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చేయుతని అందుకొని అన్ని రకాలుగా లాభపడాలనే దానికోసం ఈ యొక్క గ్రామ పంచాయతీ మీకు మీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈ రఘునాథపాలెం పంచాయతీలు ఉపయోగపడుతుందని నేను ఆశిస్తా ఉన్నా. వైపు ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ రఘునాథపాలెం పంచాయతీతో పాటు తాటిగూడెం పంచాయతీలో, వెంకటాపురం పంచాయతీలో, గొట్టంవారి గుంపు పంచాయతీలో, చిర్రమల్ల పంచాయతీలో 5 పంచాయతీలో దాదాపు 65 నుంచి 70 లక్షల రూపాయల వరకు నిధులు మంజూరు చేయించుకొని వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. వచ్చే ముందే తాటిగూడెంలో కూడా 12 లక్షల రూపాయలతో చేపట్టినటువంటి 3 సీసీ రోడ్లకు ప్రారంభం చేసి తాటిగూడెం పంచాయతీలు ఇక్కడికి వచ్చాను. ఇది అయిన తర్వాత మళ్ళీ వెంకటాపురం, గొట్టంవారి గుంపు, చిర్రమల్ల పంచాయతీల్లో కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాన్ని మనం ఈ రోజున ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ శుభ సమయాన ఈ పంచాయతీలో పంచాయతీ ఆఫీస్ ప్రారంభోత్సవంతో పాటు ఈ పంచాయతీలో ఇవాళ మన గవర్నమెంట్ మీరు ఎన్నుకున్నటువంటి, మీరు ఓట్లేసి గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రోజున అనేకం చెప్పాం, అవన్నీ మీరు విన్నారు. ఇది మీరు విశ్వసించి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశానికి ఎన్నో సేవలు చేసింది, త్యాగాలు చేసింది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు, వచ్చింది. ఇవాళ పథకాలు కూడా అతి తక్కువ సమయంలో, గత 10 ఏళ్లలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ అతి తక్కువ సమయంలో, సంవత్సర కాలంలో, ఈ 15-16 నెలల్లోనే మీకు అందిస్తున్నాం అనేది ఈ తరఫున మీ ఎమ్మెల్యేగా మీరు ఓటేసి గెలిపించడం మీ మంచిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి గ్రామానికి చెందిన నీలం ఏడుకొండలు, నీలం రాంబాబు ఇద్దరు అన్నదమ్ములు కలిసి నూతనంగా చాయ్ బస్టర్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా
తన మనవరాలుతో రిబ్బన్ కట్ చేపించి షాప్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మామయ్య ఇట్లా అంతా సార్ రండి మళ్ళీ కత్తిరిస్తారు ఏంది ఇగో ఇగో ఇంకోటి కట్టు. ఉద్యోగ సంఘాలు నన్ను కోసుకొని తిన్నా కూడా నా దగ్గర పైసలు లేవు. రేవంత్ రెడ్డి నేను కామన్ మ్యాన్ లాగా విదేశాలకు ఎకనామిక్ టికెట్ తోనే వెళ్తాను. రేవంత్ రెడ్డి అప్పు కోసం పోతే నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతాడేమో అని నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. నన్ను ఎవరు బజార్లో నమ్మడం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న. విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు. చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా నన్ను చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా. ఏం చేస్తారు? నన్ను కోసుకుంటే తింటారా? వండుకొని తింటారా? ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి. అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం, మేము జీతాలు పెంచుకుంటాం, మేము అన్నీ మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తామని రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి. బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందిని తెస్తా. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడండి, మేము ఈ చిట్టి ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం.